ఇక సిడ్నీ వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. 9 వికెట్ల తేడాతో ఆసీస్ పై గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసినటువంటి ఆస్ట్రేలియా 236 పరుగులకు ఆల్అౌట్ అయింది. లక్ష్య ఛేదనకు దిగినటువంటి టీమిండియా 237 పరుగులు చేసింది. ఇక సెంచరీతో రోహిత్ శర్మ అదరగొట్టాడు. 74 పరుగులతో కోహ్లీ అలరించాడు. 3 వన్డేల సిరీస్ను 2-1తో ఆసీస్ కైవసం చేసుకుంది. 2 వన్డేల్లో టీమిండియా ఓడిపోయింది. ఈ నెల 29 నుండి 5 టీ20లు సిరీస్ ప్రారంభం కానున్నాయి. ఇక ఢిల్లీ ఇండియా గ్రాండ్ విక్టరీ సాధించింది. దీనికి సంబంధించి కూడా అప్డేట్స్ చూస్తున్నాం. 3 సిరీస్ సంబంధించి కూడా ఆస్ట్రేలియాతో పోరాడి 237 పరుగులు తీసి దీనికి సంబంధించి కూడా టీమిండియా గెలిచింది. అలాగే సిడ్నీ వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. 9 వికెట్ల తేడాతో ఆసీస్ పై గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 236 పరుగులకు ఆల్అౌట్ అయింది. లక్ష్య ఛేదనకు దిగినటువంటి టీమిండియా 237 పరుగులు చేసింది. సెంచరీతో రోహిత్ శర్మ అదరగొట్టాడు. 74 పరుగులతో కోహ్లీ అలరించాడు. ఇక 3 వన్డేల సిరీస్ను 2-1తో ఆసీస్ కైవసం చేసుకుంది. 2 వన్డేల్లో టీమిండియా ఓడిపోయింది. ఈ నెల 29 నుండి కూడా 5 టీ20ల సిరీస్ ప్రారంభం కానున్నాయి.